ఇప్పుడు మనకైతే వన్ ఏమి ఇచ్చింది, ఇఫ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఇస్ 5/4 దెన్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ అన్నాడు. ఇదైతే సింపుల్గా అయిపోతుంది, ఎయిత్ సొల్యూషన్ కదా. సో ఏమి ఇచ్చిండు, దీనికి మనకు ఫార్ములా ఎట్లా అంటే 1/e² ప్లస్ 1/e1² ఈక్వల్స్ టు 1. ఇదేంది, ఇది ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా. ఫైండ్ ద కాంజుగేట్ అన్నాడు అనుకో, ఈ కండిషన్ వస్తుంది. ఒరిజినల్ హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలాని యాడ్ చేస్తే 1 వస్తుంది. సో ఎట్లా సాల్వ్ చేస్తామో చూసుకుందాం. గివెన్ ఎసెంట్రిసిటీ ఎసెంట్రిసిటీ ఈక్వల్స్ టు 5/4. we know that అని చెప్పి రాసుకొని ఏంది, if E and E1 are the eccentricities of hyperbola and conjugate hyperbola, then 1/e² plus 1/e1² ఈక్వల్స్ టు 1. 1/e ఎంత, 1/5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1/e1² ఈక్వల్స్ టు 1 కదా. 1/25/16 ప్లస్ 1/e1² ఈక్వల్స్ టు 1. 16/25 ప్లస్ 1/e1² ఈక్వల్స్ టు 1. దీన్ని సాల్వ్ చేసేసుకుంటూ వచ్చేస్తుంది. 1/e1² ఈక్వల్స్ టు 1 మైనస్ 16/25, 25 మైనస్ 16/25, 9/25, 1/e1² కదా. సో e1² అన్నప్పుడు ఏమొస్తుంది, దీనికి ఉల్టా అయిపోతుంది కదా. సో 25/9 వస్తుంది. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది అక్కడ. సో e1 ఈక్వల్స్ టు 5/3. ఇంతే ఎసెంట్రిసిటీ ఆఫ్ కాంజుగేట్ అంటే ఇంతే. ఇక్కడ ఏం చేసినామంటే ఎల్సిఎం తీసుకున్నాం 1కి 25కి, అంతే.